నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఏంటి మేడం గారు అని మా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను అడుగుతున్నారండి. నాకు కొంచెం డ్యూటీ వల్ల కొంచెం బిజీ ఎక్కువైపోయింది. ఈరోజు మీ అందరి కోరిక మేరకు ఒక వీడియో చేద్దామని మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. కొంచెం బిజీ తగ్గింది. ఇప్పుడు పచ్చి చేపల కూర తయారీ విధానాన్ని చూద్దాం. మేము దగ్గర 2 కేజీలు ఉన్నటువంటి శీలావతి చేపను తీసుకొని వచ్చామండి. దానిని ముక్కలుగా కట్ చేయించి బాగా క్లీన్ చేసాము. దాని తయారీ విధానాన్ని చూద్దాం రండి. ఈ విధంగా చేపల కూర కొరకు దగ్గర 2 కేజీలకు దగ్గరగా ఉన్న ఒక చేపను తీసుకుని ముక్కలు బాగా కట్ చేయించి ఇలా గుండ్రంగా కట్ చేస్తేనే నాకు చాలా ఇష్టమండి. ఇలా గుండ్రంగా కట్ చేసినటువంటి ఈ ముక్కల్ని పరిశుభ్రంగా కళ్ళుప్పు, పసుపు వేసి, కళ్ళుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అండి, అది వేసి రాళ్ల ఉప్పు అని కూడా అంటారు, దాన్ని పసుపు వేసి లాస్ట్లో ఏమన్నా మీకు ఇంకేమైనా స్మెల్గా అనిపిస్తే నిమ్మకాయ కూడా వేసి బాగా పరిశుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధముగా ఉన్నవి. పరిశుభ్రం చేసుకున్నటువంటి చేపల ముక్కల్లోకి ఈ విధంగా ముందుగా నేను కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి కొంచెం బాగా మ్యారినేట్ చేసుకుంటాను. ముందుగా కూరకి ముందుగా నేను మ్యారినేట్ చేస్తాను. ఈ విధంగా మనం చేప ముక్కల్ని ముందుగా కూరకు ముందు కొంచెం మ్యారినేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. కావలసినటువంటి పదార్థములు: ఉల్లిపాయ, పచ్చి ఆడుకున్న ఉల్లిపాయ గుజ్జు, టమాటా ప్యూరీ, చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆయిల్, సాల్ట్, కారం, పసుపు. పొయ్యి మీద ఈ విధంగా కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకోవాలి. ఇలా కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు ఇలా గుజ్జుగా ఆడుకున్నవి, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా చీరుకున్నవి, తర్వాత 3 టమాటాలు ఇలా ప్యూరీ చేసుకున్నాను మిక్సీలో, ఇవి నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. కలిపి బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ గుజ్జు, టమాటా గుజ్జు వేగుతుండగానే పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఉల్లిపాయ టమాటా ప్యూరీ ఏ విధంగా వేగి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి, బాగా వేగినట్టే. ఆల్రెడీ మనం చేపల ముక్కల్లో కొంచెం కారం కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కారం ఎక్కువే పడుతుందండి. చేపల కూరకి కొంచెం నీసు కదండి, కారం ఏ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ గుజ్జులో వేసినటువంటి ఉప్పు కారం బాగా మగ్గిన తర్వాత 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు నీటిని పోసుకోవాలి. ఎందుకంటే మనకి ముక్కలు మునగాలి కదండి, ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి నీటిని మనకి పులుసుకు తగినన్ని నీటిని నేనైతే 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు పోసానండి. ఈ విధంగా నీటిని చేర్చుకోవాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 1 కప్పు చింతపండు పులుసును కూడా దీనిలో వేసుకుని మూత పెట్టుకోవాలి. చూసారండి, పులుసు మరుగుతుంది కదా, ఈ మరిగే పులుసులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలి. చేపల కూర అస్సలు గరిటెతో కలియబెట్టకూడదండి.
ఇప్పుడు అన్నీ సరిపోయినాయి లేదో అన్ని పదార్థాలు ఒక్కసారి టేస్ట్ చూద్దాం. అన్నీ బాగానే సరిపోయినాయండి. కొత్తిమీర ఇలా చల్లుకొని ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఇలా చక్కగా ఉడుకుతున్న కూరలో 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుని బాగా గిన్నెని కలుపుకోవాలి. ఒక్క 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి మన చేపల కూర దగ్గర పడింది. ఇప్పుడు మనము జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్న మసాలాని ఈ కూరలో వేసుకోవాలి. నిజానికి కూరకి ఇదే అసలు సిసలైనటువంటి రుచిని ఇస్తుంది. తర్వాత ఫైనల్గా చల్లేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర పైన అలాగా చల్లుకోవాలి. చూసారా? ఇప్పుడు ఈ విధంగా కొత్తిమీర మసాలా వేసుకున్న తర్వాత ఇలాగా కూరంతా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చేపల కూర రెడీ. ఇదిగోండి చూసారా ఎలా ఉందో? ముక్క చూసారా ఎలా విడిపోకుండా ఎంత గట్టిగా ఎలా వచ్చిందో? ఇలా ఉంటుందండి చేపల కూర. ఇదిగోండి చూసారా, ముక్కలు నలగకుండా విరగకుండా ఇలా గట్టిగా వచ్చినాయి చూసారు కదా? అలా 2 ముక్కలు ఇలా సర్వ్ చేసుకుని కాస్తంత పులుసు అలా వేసుకుంటే అద్భుతం, అమోఘం. చూసారు కదండి ఈరోజు మా రెసిపీ పచ్చి చేపల కూర. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.